వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం చెర్లోయిడవల్లి గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆత్మకూరు మండలంలోని ఈ గ్రామానికి రాలేకపోయినా తనను రెండోసారి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఆశీర్వదించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. చెర్లోయిడవల్లిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించిన మంత్రి దేవాదాయ శాఖ నుండి 5 లక్షల రూపాయలు నిధులు అందించగా గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా దాదాపు 50 లక్షల రూపాయలు సమకూర్చి ఆలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. గ్రామ ప్రజల ఐక్యత, భక్తి భావనకు ఇది నిదర్శనమన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో మరో ఆలయ నిర్మాణం అవసరమని ప్రజలు కోరిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ విధానాల్లో పరిమితులు ఉన్నప్పటికీ అవసరమైతే ప్రత్యేకంగా చర్యలు తీసుకుని ఆలయ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఆత్మకూరును వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగంలోనూ అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పైప్ లైన్ల ద్వారా ఎంఎస్ఎంఈ పార్క్ రావాలని చెప్పి దాదాపు 60-70 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పైప్ లైన్తో నీళ్లు తెస్తూ ఉన్నాం. తాత్కాలికంగా ముందు పరిశ్రమలు వచ్చే కొంది తీసుకురావాలంటే ఇంకా చాలా పరిశ్రమలు రావాలి. కానీ ఇప్పుడు 23 పరిశ్రమలకి స్థలాలు కొన్నారు ఆ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు. దానిలో 23 పరిశ్రమలు బహుశా రాబోయే 1 సంవత్సరంలో మొదలుపెట్టి పూర్తయ్యి వాటిని ప్రారంభించేదానికి ఏర్పాటు జరుగుతుంది. అలాగే మనకు పక్కనే ఉంది మరిపాడు మండలం. వందలాది ఎకరాలు ఉంది భూములు. గతంలో అన్యాక్రాంతమైన గత ప్రభుత్వాల్లో అవన్నీ వెనక్కి తీసుకుంటూ ఉన్నాం. అక్కడే కాదు, ఈ మండలంలో అన్యాక్రాంతమైన భూములు కూడా చాలా ఉన్నాయి. అధికారులకు ఇటీవలే ఆదేశాలు ఇచ్చాం ప్రభుత్వం నుంచి. ఎక్కడైతే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిందో, తప్పుడు దారుల్లో వాటిని పాస్బుక్కుల్లో ఎక్కించుకోవడము, లేకుంటే దొంగ పట్టాలు పుట్టించుకోవడమో చేశారో అవన్నీ కూడా రద్దు చేసి ఆ భూములన్నీ వెనక్కి తీసుకోండి, కొత్త పరిశ్రమలకి నాంది పలుకుతాం మన ఆత్మకూరు నియోజకవర్గంలో అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ ఇప్పటికే 2 పెద్ద పరిశ్రమలు, ఒక్కొక్క పరిశ్రమ 500 కోట్లు 600 కోట్ల రూపాయలు పెట్టే